ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్లో వాళ్ళకంటూ ఒక సపరేట్ రూట్ ఉంది. వాళ్ళే మంచి ఎనర్జీని తెచ్చే ఎనర్జెటిక్ సిస్టర్స్. నిజంగా అంతమంది ఫాలో అవుతున్నారా, అరే అంతమంది ఫాలోవర్స్ ఉన్నారా అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంటది. We want many hearts, so వాళ్ళు మా ఫాలోవర్స్. అక్క పులిహోర బాగా కలుపుతుంది కదా, నాకన్నా బాగా కలుపుతుంది. నువ్వు మాత్రం పిండి బాగా సిగుతావు కదా. భాషిత నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? నేను 7th. అదేంటి అక్కేమో 9th క్లాస్కి ఇంత హైట్ ఉంది, నువ్వేమో పొట్టి బుడంకాయ పొయ్యిలో వంకాయ అన్నట్టు ఎట్లుంటారు? అసలు లాగ్ అంటే ఏంటో అర్థం చెప్పు. లాగ్ అంటే గ్యాప్ వచ్చింది. దాన్ని గ్యాప్ అంటారు కదా, మరి లాగ్ అంటే ఏంటి? మీ స్కూల్లో మీరు ఒక స్టార్స్ అయిపోయింటారు కదా, ఏ ఎనర్జెటిక్ సిస్టర్స్ వస్తున్నారా అని చెప్పేసి గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు గుర్తుపడుతుంటారు. నేను ఇంకా ఈ స్కూల్ అయ్యా బాబు తర్వాత. అండ్ ఇద్దరు సేమ్ కాస్ట్యూమ్ వేయాలని చెప్పేసి ఐడియా ఎలా వచ్చింది? మై మదర్ కదా, అవర్ మదర్. ఇలాంటి వీడియోస్ ఎవరైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక బ్యాడ్ కామెంట్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. 7 lakh సబ్స్క్రైబర్స్ లో ఒకరో ఇద్దరు బ్యాడ్ కామెంట్స్ పెడితే దానికి ఎందుకు మనం పట్టించుకోవాలి? తనది నేను ఒక వీడియో చూసానప్ప మొన్న దివాళీ టైంలో, అమ్మా అదిరిపోయింది అసలు. అందంగా బొక్క పెట్టుకుంది. చంద్రుడి పైన కూడా మచ్చలు ఉంటాయి, నీ ఫేస్ లో కూడా క్వైట్ కామన్, ఏం కాదు. దేవుడా, పులిహోర మీరేనా కలపడం? మాకు కూడా వచ్చు. మీరు పులిహోర రాజా, మీరు రాణులు. అండ్ నీ ఫేవరెట్ హీరో ఎవరు? తన్మయ్? అల్లు అర్జున్. తగ్గేదేలా. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్లో వాళ్ళకంటూ ఒక సపరేట్ రూట్ ఉంది. వాళ్ళే మంచి ఎనర్జీని తెచ్చే ఎనర్జెటిక్ సిస్టర్స్. మరి ఇప్పుడు ఆ ఎనర్జెటిక్ సిస్టర్స్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. వాళ్ళకి అంత ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుందా ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ తన్మయ్. హాయ్ భాషిత. హాయ్. ఎలా ఉన్నావు? బాగున్నాం, మీరు ఎలా ఉన్నారు? చూస్తున్నారుగా. ఎలా ఉన్నాను నువ్వే చెప్పు. బాగున్నారు. ఓకే తన్మయ్ నీకు చెప్పు. బాగున్నారు. అందుకేనా మీ ఇద్దరు అక్కే చెప్తే చెల్లి కూడా అదే చేయడము, ఇద్దరు కూడా సేమ్ కైండ్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకోవడము, అందుకేనా? ఎవ్రీథింగ్ ఇస్ సేమ్. నీ ఇన్స్టా ఫాలోవర్స్ కానీ అండ్ యూట్యూబ్స్ కానీ అన్నీ చూసిన తర్వాత చాలామందికి డౌట్ వస్తుంటారు, అర్రే అసలు వీళ్ళకు నిజంగా అంతమంది ఫాలో అవుతున్నారా, అరే అంతమంది ఫాలోవర్స్ ఉన్నారా అని చెప్పేసి ఒక డౌట్ వస్తుంటుంది. మరి ఆ డౌట్ క్లారిఫై చేసేయాలి కదా. అవును. ఓకే మరి చెప్పు, అది నిజమైన ఫాలోవర్సేనా? నిజమైన ఫాలోవర్సే. రియలీ? We want many hearts, so వాళ్ళు మా ఫాలోవర్స్. వాహ్, ఏం చెప్పావు అసలు. అక్క పులిహోర బాగా కలుపుతుంది కదా, నాకన్నా బాగా కలుపుతుంది. నువ్వు మాత్రం పిండి బాగా సిగుతావు కదా. ఇప్పటి వరకు మీరు చేసిన వీడియోస్ సో ఎన్నో హార్ట్స్ అనేది కూడా తెచ్చుకుంది. మరి ఆ హార్ట్స్తో ఇప్పుడైతే సుమారు ఒక 7 lakh ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు. ఎవ్రీడే బిజీగా గడిపేస్తున్నారు. చాలా కదా. లైఫ్ ఎలా ఉంది? బాగుంది, క్రేజీ నైస్, చాలా బాగుంది. కానీ దాని వెనక చాలా ఐ మీన్ ఒక కొత్త హార్డ్ వర్క్ అండ్ దాని రొటీన్ తెలుసుకోవాలంటే ఇట్ విల్ టేక్ సమ్ టైం. అందుకే కదా ఆ రొటీన్ ఏందో తెలుసుకోవడానికి మిమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టింది. అందరు ఏమనుకుంటారు, ఏముందిరా ఫోన్ తీసేసుకున్నామా రీల్ చేసేసామా అన్నట్టు అలానే అనుకుంటారు. మేము ఒక 15 seconds రీల్ అప్లోడ్ చేస్తే వాళ్ళు చూసి ఎంజాయ్ చేస్తారు. కొంతమంది ఎంజాయ్ చేసే వాళ్ళు ఉంటారు, కొంతమంది మళ్ళీ దానికి బ్యాడ్ కామెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉంటారు. 100%లో 99.9% గుడ్ కమెంట్సే. ఎవరో ఒక టైం పాస్ కలా పెడుతుంటారు అంతేగాని దాని వెనకున్న హార్డ్ వర్క్ తెలీదు. సో చెప్తా ఇప్పుడు రొటీన్ చెప్తా. అయితే వినాలని ఉంది. అయితే అంతకంటే ముందు అసలు ఏం చేస్తూ ఉంటారు? భాషిత నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు? 9th క్లాసా? నైస్. తన్మయ్ 7th క్లాసా? అదేంటి అక్కేమో 9th క్లాస్కి ఇంత హైట్ ఉంది, నువ్వేమో పొట్టి బుడంకాయ పొయ్యిలో వంకాయ అన్నట్టు ఎట్లుంటారు? ఎందుకలాగా? నాకు కూడా తెలీదు ఎందుకో. నిజం చెప్పు, నీ ఫుడ్ కూడా అక్క తినేస్తుంది కదా? అయ్యో అదో ఆ రియాక్షన్ కి అర్థమైపోతుంది. లేదు అంటే నేను ఏదైనా తింటున్నప్పుడు నేను తన నుంచి ఏది తీసుకోకూడదు, కానీ తనేమో నా నుంచి అన్ని తీసుకుంటది. ఏం తీసుకుంది అంటే ఇప్పుడు చిప్స్ తింటున్నాను అనుకోండి, నేను ఒకటి ఇవ్వు అంటే ఇవ్వదు. అదే తను మాత్రం నా దాంట్లో నుంచి అన్ని తీసుకుంటది.
నేనేమనకూడదు. అలా కాదు, అది హైట్ సీక్రెట్. హైట్ సీక్రెట్ అని కాదు, తినేటప్పుడు ఏమైంది చాలా ఫాస్ట్ గా తినేస్తా నేను, అది బాగుంటుందని. మిగలవు తన పక్కన ఉంటది కదా, సో అడుగుతా, తను ఇచ్చిద్ది, 2 సార్లు అయినా ఇచ్చింది. అందుకే నువ్వు కూడా ఫాస్ట్ గా తినేసి ఫాస్ట్ గా పెరుగుతావు. దానికి కొన్ని ఎక్సర్సైజెస్ ఉన్నాయి, చెయ్యంటే ఒక రోజు చేసిద్ది, నెక్స్ట్ డే ఇంకా అయిపోయాయి. ఇది స్కూల్కి వెళ్ళే ఏజ్ లో అప్పుడే ఎక్సర్సైజెస్ అక్కడనా? డైలీ మస్ట్ అండ్ షూర్ ఎక్సర్సైజ్, లేకపోతే ఇంకా బాడీ ఫిట్ గా ఉండిద్ది. అమ్మ బాబోయ్, అదేదో నువ్వు చెప్తూ ఉండేది పెద్ద పెద్ద వాళ్ళు కూడా ఫాలో అవ్వట్లేదు అసలు. అయ్యో, ఫాలో అయితే బాగుంటదేమో. లేదు, అసలు ఇన్స్టాలో రీల్స్ చేయాలనే ఐడియా అసలు ఎప్పుడు స్టార్ట్ అయింది? అసలు మాకు ఇన్స్టాగ్రామ్ ఉండేది అనేది అసలు తెలీదు. నాన్న ఆఫీస్ కి కొహెషన్ పార్టీ జరిగేది ఎవ్రీ ఇయర్. సో మమ్మల్ని డాన్స్ కి అడిగేవాళ్ళు, మేము డాన్స్ వేస్తూ వాళ్ళకి మా డాన్స్ నచ్చింది. సో సడన్ గా నాన్న ఒక రోజు వీడియో తీసి యూట్యూబ్ లో అప్లోడ్ చేశారు. వ్యూస్ పెరగడం స్టార్ట్ అయ్యాయి. ఇంకా కొన్ని రోజులు అసలు ఒక వీడియో అప్లోడ్ చేసి మళ్ళీ చాలా లాగ్ వచ్చింది, మంత్స్ డేస్ అసలు పెట్టలేదేమి. మళ్ళీ కొహెషన్ వీడియోస్ పెట్టుకుంటూ కొన్ని వీడియోస్ చేస్తూ ఎనర్జెటిక్ సిస్టర్స్ అనే టైటిల్ పెట్టారు మా పేరెంట్స్, మేము చేసే యాక్టివిటీస్ చూసి. ఎప్పుడు ఎనర్జీగానే ఉంటాం, వీడియోస్ లోనే కాదు. సో ఇంకా అలా స్టార్ట్ చేస్తూ ఇక్కడ దాకా వచ్చాం. మరి అలా డాన్స్ ఇద్దరు కలిసి వేస్తున్నారా లేకపోతే ఒకరేనా? ఇద్దరు కలిసి వేస్తున్నాం. ఫస్ట్ నేనే ఎక్కువ, నా టాలెంట్ ని మమ్మీ రికగ్నైజ్ చేసి నన్ను డాన్స్ క్లాస్ లో వేశారు. మళ్ళీ నేను తన్మయ్ కూడా ఒక 1 year కథక్ ఇద్దరం క్లాసిఫైడ్. 3 years. 3 years 3 years కథక్ నేర్చుకున్నా. అదేనా? చాలా డిఫరెంట్ ఉంటది కంప్లీట్లీ డిఫరెంట్. కథక్ చాలా డిఫరెంట్. నార్మల్ గా భరతనాట్యం అనుకో ఇట్లా మనం ఇట్లా అంటుంటాము, కథక్కి నోట్స్ ఉంటాయి, అన్నీ నేర్చుకోవాలి. 3 years నేర్చుకున్నాం, తర్వాత నేనే నేర్పించా తన్మయ్కి. కథకు నేర్పించావు? కథక్ కాదు, వెస్టర్న్ డాన్స్. వెస్టర్న్ డాన్స్ నేర్పించా. అవును, నీకు నిజంగా డాన్స్ అంటే ఇంట్రెస్టేనా? ఇంట్రెస్ట్. ఆ ఇంట్రెస్ట్ ఎలా పుట్టింది? ఫస్ట్ ఇంట్రెస్ట్ ఎక్కడ స్టార్ట్ అయింది? ఇంట్రెస్ట్ అంటే నేను మా అక్క చిన్నగా ఉన్నప్పటి నుంచి డాన్స్ ఊరికే టీవీలో సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేసేవాళ్ళము. సో అప్పటి నుంచి కొంచెం పెరిగిన తర్వాత కథక్ అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ మేము షిఫ్ట్ అయ్యాము. దాని తర్వాత నుంచి వెస్టర్న్ డాన్స్ చేయాలని అనిపించింది. సో ఓ డాన్స్ క్లాస్కి జాయిన్ అయ్యాము, అక్కడ నేర్చుకున్నాము. సో అప్పటి నుంచి కొంచెం ఇంట్రెస్ట్ ఎక్కువైంది. ఇంతకు మీరు ఫస్ట్ పెట్టిన రీల్ ఏ రీల్ అంటే ఏ సాంగ్కి? ఫస్ట్ రీల్ వచ్చేసి జిమ్కీ కమల్, మా నాన్న కొహెషన్దే. ఓకే. మళ్ళీ ఇంకా అన్ని పోస్ట్ చేసుకుంటాను. ఫస్ట్ యూట్యూబ్ షార్ట్ అయితే డ్రీమ్ ఆమ్ వేకప్ అని పెట్టాము. ఐ గెస్ అది ఒక 33 million ఎంతనో పోయింట్ నాకు కూడా తెలియదు. చాలా దాని వల్లనే మాకు చాలా ఫాలోవర్స్ వచ్చారు ఫస్ట్ లో. ఓకే. తర్వాత ఫోన్ లోనే తీసేవాళ్ళం అప్పుడు, అన్ని ట్రిక్స్ ఇన్స్టాగ్రామ్ ఏంటి అవి ఏవి తెలిసేవి కాదు. తర్వాత మార్నింగ్ ఒకటి, ఆఫ్టర్నూన్ ఒకటి, ఈవినింగ్ ఒకటి పోస్ట్ చేసుకుంటూ అలా బ్లూపర్స్ కొన్ని ఇక్కడ దాకా వచ్చాం. అంటే ఈ ఫస్ట్ వీడియోకి అంటే ఇప్పుడు చేస్తున్న వీడియోస్కి ఈ జర్నీ ఎన్ని ఇయర్స్ పట్టింది? ఐ థింక్ 2 years. లాస్ట్ 2 years నుంచి కన్సిస్టెంట్ గా 2023 నుండి కన్సిస్టెంట్ గా పెడుతున్నాము. దాని ముందు కొంచెం లాగ్ వచ్చి డిలే చేసి పెట్టేవాళ్ళం. అసలు లాగ్ అంటే ఏంటో అర్థం చెప్పు తన్మయ్, నువ్వు చెప్పు. లాగ్ అంటే గ్యాప్ వచ్చింది, చాలా లైక్ మంత్స్ గ్యాప్ వచ్చింది. దాని తర్వాత పోస్ట్ చేసుకుంటూ వచ్చాం. దాన్ని గ్యాప్ అంటారు కదా, మరి లాగ్ అంటే ఏంటి? లాగ్ ఏదో ఒకటిలే అన్న అడిగేస్తున్నాడు, మనం చెప్పేద్దాం అంతే కదా. నైస్. 2 అన్నా సిమిలర్ గానే ఉంటాయి. నైస్. ఇలా ఈ 2 years కన్సిస్టెంట్ గా చేస్తూ ఉంటే అండ్ మీ స్కూల్లో మీరు ఒక స్టార్స్ అయిపోయింటారు కదా, ఎనర్జెటిక్ సిస్టర్స్ వస్తున్నారా అని చెప్పేసి ఫుల్ ఫ్యాన్స్, ఫోటోగ్రాఫ్స్ అన్ని. స్కూల్లో ఫోటోగ్రాఫ్స్ నాట్ అలౌడ్ కదా. సో గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు గుర్తుపడుతుంటాను నేను, ఇంకా ఈ స్కూల్ అయ్యా బాబు తర్వాత అని వెళ్ళిపోతా. ఇది ఒక స్కూల్లో జరిగిన ఏదైనా ఒక వియర్డ్ థింగ్, సో ఎంబారసింగ్ అనిపించింది ఏదైనా ఉందా? ఎంబారసింగ్ అయితే ఏం లే, సాంగ్ పెట్టినప్పుడు మాకు ఊపు వచ్చేస్తుంటది, మమ్మల్ని వెళ్ళి స్టేజ్ మీద డాన్స్ వేసేయమంటారు, వేసేసి వచ్చేయడమే. ఇంకా మీరు ఏ స్కూల్ కానీ ఆ స్కూల్ ప్రిన్సిపల్ గారు మీకు చెప్తున్నా అసలు వీళ్ళకు సాంగ్స్ అనేది వినిపించుకోకుండా క్లాస్ రూమ్ కి ఒక సౌండ్ ప్రూఫ్ చేయించండి సార్, లేకపోతే ఎగ్జామ్ రాసేటప్పుడు కూడా కదా. అంతే. అందుకే ఎనర్జీ మీ నుంచి నాకు పాస్ అయినట్టుంది, నేను కూడా ఊగేస్తున్నా. ఓకే. సుమారు ఇప్పటివరకు ఎన్ని రీల్స్ చేసింటారు? లెక్క పెట్టుకుంటే ఒక
అప్రాక్సిమేట్ చెప్పు. 2000 రీల్స్ అంతనే షార్ట్స్ రీల్స్ అండ్ అని అనమాట. 2000 ఉంటుంది. అంటే ఇంకా ఎవ్రీ వీడియోలో ఇద్దరు ఉంటారు కదా. ఇద్దరు. తనకి రాకపోతే షిల్ జస్ట్ క్విట్, నేను ఒకదానే చేస్తాను షార్ట్స్. అప్పుడు కామెంట్స్ లో ఎవరు ఏం పెట్టలేదా వేరీస్ తన్మయ్ అని? అలా చాలా మంది పెడతారు, కొంతమంది పెట్టరు, కొంతమంది నా ఫ్యాన్స్ అవి చూస్తారు. ఓ, నీకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉందా? అలా అంత లేదు, తన్మయ్కే ఎక్కువ ఫ్యాన్ బేస్, నాకు కాదు. వింటున్నావు తన్మయ్? అక్కకే ఎక్కువ ఫ్యాన్ బేస్ అంట, నీకు లేదంట. అయ్యో అలా లేదు నేను. అవునా, నిజం చెప్పు. నాకే ఎక్కువ ఫ్యాన్ బేస్. కాకి బిడ్డకి కాకి ముద్ద అయితే ఆమె అలానే. అది కాకి పిల్లకి కదా. పిల్లనో బిడ్డనో ఏదో. నేను అనుకున్నా ముందుగా మీరు గాలి తీస్తారు. గాలేం లేదు, కరెక్ట్ చేస్తున్నా అంతే అనమాట. నైస్. అండ్ ఇద్దరు సేమ్ కాస్ట్యూమ్ వేయాలని చెప్పేసి ఐడియా ఎలా వచ్చింది, ఎవరికి వచ్చింది? మై మదర్ కదా, అవర్ మదర్. మా మదర్. ఓకే, మీ అక్క ఉంది కదా, మీ అక్క ఉంది కాబట్టి అవర్ అని చెప్పేసి. ఆర్ మదర్ అంటే మా మమ్మీ ఐడియా. యూకేజీ ఎల్కేజీ వచ్చినప్పటి నుండి ఇద్దరం సేమ్ కాస్ట్యూమ్స్ అసలు. లేకపోతే నీ డిజైన్ బాగుంది, నా డిజైన్ బాగాలేదు అని అలా గొడవలు వస్తాయని అలా స్టార్ట్ చేసాం. కానీ ఇద్దరం సేమ్ వేసుకోకపోతే ఇంకా గొడవలు అవుతాయి. నువ్వు చెప్తూ ఉంటే నేను మా తమ్ముడు బాగా కొట్టుకున్న సందర్భాలు కూడా గుర్తొస్తున్నాయి. ఒక ప్యాంటు గురించి, అరే వాడిది బాగుంది నాది బాగాలేదే అని ఆ టైప్లో. అవును, మెయిన్గా సిస్టర్స్కి గొడవలు ఎక్కడ వస్తుంటాయి చెప్పు? ఇంట్లో మెయిన్ ఎక్కువ. ఏదైనా తెచ్చిమని అడిగినప్పుడు నువ్వు పోయి తెచ్చుకొని నచ్చిద్ది, అక్కడే జుట్లు బీక్కొని కొట్టుకొని ఎలాంటి ఫైట్స్ వస్తాయి. కానీ లైక్ కొట్టుకుంటాం ఫుల్గా. అప్పుడు బయట నుండి మా మమ్మీ అంటే ఇంక అయిపోయి టోన్ కొంచెం తగ్గిద్ది లోపల మా గొడవలు. అందుకే ఫ్యాన్ ఆన్ చేసుకుని గొడవ పడుకుంటాం ఇద్దరం. మీరు చెప్పేది ఎలా ఉందంటే, ఏదైనా ఫైటింగ్స్ టీవీలో వస్తూ ఉంటే మ్యూట్ లో పెట్టి చూస్తున్నట్టుంటది మీ ఇద్దరు గొడవ పడేది, అమ్మ వాయిస్ రైజ్ చేస్తే. ఒక్కసారి అంటే చాలు, ఇంకా తన్మయ్ స్టార్ట్ చేసేది గొడవలు, స్టార్టింగ్ ఎండింగ్ ఆవే ముహూర్తం లాగా. చూసావా తన్మయ్, మీ అక్క నిన్న ఎంత మాట అంటుందో? స్టార్ట్ చేస్తుంది, నేను స్టాప్ చేస్తాను అంతే. ఏదైతే ఉంది, మళ్ళీ ఇద్దరం మాట్లాడుకోమని అనుకుంటాం, ఇంకా నీకు నాకు అసలు ఏం లేదు అనుకుంటాం. 2 seconds లోనే మళ్ళీ అమ్మ తల్లి రైట్ అని కలిసిపోతాం. కానీ ఎక్కువ ఎవరైతే గొడవ పడుతుంటారో వాళ్ళిద్దరి మధ్యలో లవ్ అనేది కూడా ఎక్కువ ఉంటుంది. అంటే లవ్ కూడా తనకే ఉందని చూపిస్తున్నావు కదా నువ్వు. ఓకే, అంటే కమింగ్ టు ద ఇన్స్టాగ్రామ్, మీరు చేసిన వీడియోస్లో కానీ ఏదైనా కానీ ద మోస్ట్ పాపులర్ హైయెస్ట్ వ్యూస్ దేనికి వచ్చాయి? బుల్లెట్ బండి అని ఒక సాంగ్, అది 200 million వచ్చింది. 200 million? మై గాడ్. అంటే అంత డబ్బులు ఉంటే ఎలా ఉంటది అనుకుంటాము, వ్యూస్ కూడా ఉంటుంటే ఎలా ఉంటది అని అనిపిస్తుంది. డబ్బులని కాదు, వ్యూస్ అంత మంది చూసారు, అది మాకు కూడా తెలియలే. సడన్ గా వ్యూస్ పెరిగాయి ఆ షార్ట్ కి. ఎప్పుడైనా కానీ వ్యూస్ అంటే షార్ట్స్ కానీ అప్లోడ్ చేసిన తర్వాత అంటే అరే ఇది బాగాలేదు, అరే ఇది బాగుంది అని చూస్ చేసుకోవడము, అరే నెక్స్ట్ టైం ఇంకా బాగా చేయాలని చెప్పడం కానీ, సో ఎవరు మెయిన్గా మిమ్మల్ని ఇట్లా సపోర్ట్ చేస్తూ ఉంటారు? మా మమ్మీ, మా పేరెంట్స్. అంటే నాన్న కొంచెమే అంటే సజెస్ట్ చేస్తారు సాంగ్స్ ఎలా చేయాలని, కానీ మమ్మీ అంటే మా డాన్సింగ్ స్టైల్కి ఎలాంటి సాంగ్స్ చూస్ చేయాలి అలా చూస్ చేసి షార్ట్ లిస్ట్ చేసి పెడతారు. అవి మేము చేస్తాము. ఇన్ కేస్ ఏదైనా మిస్టేక్ ఉంటే కూడా నెక్స్ట్ టైంకి ఇంప్రూవ్ చేసుకొని ఇంకోసారి బాగా చేస్తాం. అప్రాక్సిమేట్లీ 8 lakh ఫాలోవర్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ ఒక సపరేట్ ఒక టీమ్ ఉంటుంది. అంటే ఒక ఎడిటర్ కానీ అండ్ అలాగే ఏ సాంగ్ సెలెక్ట్ చేసుకోవాలి ఇలాంటివన్నీ పెద్ద టీం అనేది కూడా ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు కూడా. సో అలా మీరు టీమ్ సైజ్ ఎంతమంది? మాకు ఎవ్వరు టీం లేరు, మేము నలుగురమే. V4 ఆర్మీ లాగా మేము నలుగురమే. మీరిద్దరు మామ్ డాడ్ అంతే. మా నాన్న కెమెరా లైక్ డిఓపి, నేను ఎడిటర్, తన్మయ్ డాన్స్ నాకు కూడా చెప్పిస్తుంది కొన్నిసార్లు, మా మమ్మీ మేకప్, కాస్ట్యూమ్ అండ్ ఎవ్రీథింగ్, రీల్స్. సో మేము నలుగురం కలిసి యాజ్ అ టీమ్ గా మేము మా పనుల్ని డివైడ్ చేసుకొని విల్ జస్ట్ గో ఇన్ ఎ ఫ్లో. ఇది రాజమౌళి గారి చిన్న ఫ్యామిలీని చూస్తున్నట్టుంది నాకైతే. ఏంటంటే రాజమౌళి గారు పెద్ద పెద్ద మూవీస్తో ఆ ఫ్యామిలీతో అంటే ఎంత సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారో, ఇక్కడ ఈ ఫ్యామిలీ సో ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్గా అయితే సెన్సేషన్ క్రియేట్ చేస్తున్నారు. వండర్ఫుల్. అండ్ ఎడిటింగ్ కానీ ఇది కొంచెం ట్రిక్కీ కదా, సో అది నార్మల్ పీపుల్ కొంచెం చేసుకోవడం కానీ కొంచెం కష్టంగా ఉంటుంది. అండ్ ఆ కలర్ గ్రేడింగ్స్ కానీ ఫిల్టర్స్, మెయిన్గా అమ్మాయిలు ఉన్నారంటే ఆ ఫిల్టర్స్ గ్యారంటీ. అలాంటివి యూస్ చేయడం కానీ సో ఎవరు చేస్తూ ఉంటారు? డాడా, మామ? నేనే. నువ్వా? ఎడిటింగ్
అంతా నేనే చూసుకుంటాను. నాన్న ఫ్రీగా ఉంటే నాన్నకి ఇస్తాను, అంతేగాని స్కూల్కి వెళ్ళే 5 minutes ముందు మమ్మీ రీల్స్ ఏవి ఎడిట్ చేయాలో అని చెప్పింది. ఐ జస్ట్ టేక్ ఇట్ ఎడిట్ అండ్ నేను స్కూల్కి వెళ్ళిపోతాను అంతే. అంటే ఇంకా హోంవర్క్ అని ఎట్లా చేస్తారు మీరు? హోంవర్క్ అన్ని ఇంటికి వచ్చిన తర్వాత అదే రొటీన్ మొత్తం చెప్తా అని చెప్పాను నేను. చాలా ప్రాసెస్ ఉండిద్ది. సరే, ఇప్పుడు ఆ రొటీన్ తెలుసుకోవాలని అనుకున్నాను. అవునా, చెప్పు. మండే టు సాటర్డే స్కూల్ అంతే. అంటే మండే మార్నింగ్ 6కి లేస్తే 6కి లేచి స్నానం చేసుకొని రెడీ అయ్యి మేము మా వరకు ఎంత హెల్ప్ చేయగలుగుతాం మా మమ్మీకి హెల్ప్ చేసి, లైక్ వెజల్స్ క్లీన్ చేయడం కానీ బట్టలు ఆరేయడం కానీ ఎవ్రీథింగ్ చేసిన తర్వాత మా నాన్నని ఒక 20 minutes ముందు లేపుతాం. లేకపోతే అంతలోపు లేయలేరుగా, మా నాన్న పాపం వర్క్ చేసి పడుకుంటారు. సో లేపి ఇంకా స్కూల్కి వెళ్ళిపోతాం. అదే టైం టేబుల్ సాటర్డే దాకా ఫాలో చేస్తాం. మధ్యలో ప్రమోషన్స్ అలా ఏమన్నా వస్తే ఇంకా చేసేసుకోవడమే మధ్యలో. అంటే ఆ టైంలో స్కూల్ బంక్ ఒకటి లేదు, బంక్ అనేదే లేదు సండే కేటగిరీలో. బంక్ లేదు. నో నో నో. బంక్ కొట్టాల్సి వచ్చిన షూట్స్ వల్ల మా ప్రిన్సిపల్ కానీ ఎవరినన్నా అడిగి మా స్కూల్లో పర్మిషన్ తీసుకొని వెళ్తాము. లేకపోతే కూడా ఆ షూట్ టైమింగ్స్ తెలుసుకొని స్కూల్కి వెళ్ళి షూట్ తర్వాత అన్నా పెట్టుకుంటాం, లేకపోతే నెక్స్ట్ డే అన్నా పెట్టుకుంటాం అంతే. స్కూల్ బంక్ కొట్టడం లేదు, హాఫ్ డే లేవు. ఈ ఎడిటింగ్ ప్రాసెస్ అంతా ఇంటికి వచ్చిన తర్వాత కానీ లేకపోతే మార్నింగ్ అన్నా కానీ చేస్తారా? అంతే. సిస్టమ్ ఉందా లేకపోతే ఎట్లా చేస్తాను? ఐఫోన్లోనే యాప్లో చేసేస్తాను నేను, ఇన్షాట్లో. మరి షూటింగ్ దేంతో? కెమెరాతో? షూటింగ్ కెమెరాతో. కెమెరా నుండి ల్యాప్టాప్ కి కాపీ చేసి ల్యాప్టాప్ నుండి మొబైల్ కి పంపించి మొబైల్లో యాప్ లో ఎడిట్ చేసి దెన్ అంతా అప్లోడ్ చేసేస్తారు అంతే. అప్లోడింగ్ అంతా మేము కాదు, మా పేరెంట్సే మొత్తం. అకౌంట్ మేనేజ్మెంట్, వీడియో అన్ని అప్లోడ్ చేయడం అంతా పేరెంట్సే. అకౌంట్ మేనేజ్మెంట్ ఇదేదో బాగుంది పదం వినడానికి. ఓకే, ఇంతకు అకౌంట్ ఇప్పటి వరకు సంపాదించింది ఎంత? అవన్నీ ఒక్క రూపాయి ఎంత వస్తుందో అవేవి మాకు తెలియదు. అంటే అప్రాక్సిమేట్ చెప్పలే ఎప్పుడు ఒకసారి? అప్రాక్స్ కూడా నాకు అసలు తెలియదు. ఎందుకంటే మా నాన్న ఎప్పుడు చెప్పరు. ఎందుకంటే మనకి ఎక్కడి దాకా తెలుసుకోవాలో అది తెలుసుకుంటే మనకు మంచిది కదా. సో మేము వెళ్ళడం, ఆ రీల్స్ చేయడం, వచ్చి చదువుకోవడం అంతే. ఈ మనీ ఇవంతా పేరెంట్సే. ఇంకా ఇప్పటి వరకు 1 crore సంపాదించారంట? వామ్మో. లేదు, సంపాదించుంటే పేరెంట్స్ చెప్పుండే వాళ్ళు, సంపాదించున్నా ఏమో లేదు, తెలియదు. మొత్తం మీదే కదా? లేదు, అలా అంత కాదు, నలుగురం. అదే అందరిదే అంటున్నా. ఓకే, ఇలాంటి వీడియోస్ ఎవరైనా చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఒక బ్యాడ్ కామెంట్స్ అనేది కూడా వస్తూ ఉంటాయి. సో అలాంటి బ్యాడ్ కామెంట్స్ ఇంత చిన్న ఏజ్లో మీరు అవి చూసినప్పుడు కానీ సో దాన్ని ఎలా డీల్ చేస్తూ ఉంటారు? అంటే ఓవర్కమ్ చేయడం కానీ హౌ? యాక్చువల్లీ కమెంట్స్ అన్నీ మేము చదవము, మా మమ్మీనే అన్నీ చూసుకుంటూ ఉంటారు. సో కమెంట్స్ మేము చదివితే మేము ఫీల్ అయ్యి మళ్ళా అంత అవుతుందని మమ్మల్ని కమెంట్స్ చూడొద్దని చెప్తుంది. ఒకవేళ బ్యాడ్ కమెంట్స్ వచ్చినా కూడా ఏదో ఒక 2 or 3 వస్తూ ఉంటాయి, మరి అంత ఎక్కువ రావు. 7 lakh సబ్స్క్రైబర్స్ లో ఒకరో ఇద్దరు బ్యాడ్ కమెంట్స్ పెడితే దానికి ఎందుకు మనం పట్టించుకోవాలి? ఈ ఏజ్ లో మీకు అవసరమా అని అంటారు చాలా మంది, కానీ ఏజ్ కి జస్ట్ నంబర్ అంతే. టాలెంట్ కి ఏజ్ అవసరం లేదు. ఈ ఎక్కువ ఏజ్ ఇస్ ఏ జస్ట్ నెంబర్ అనేది మెయిన్గా ఓల్డ్ ఏజ్ పీపుల్ దగ్గర యూజ్ చేస్తుంటారు, కాకపోతే చిన్న ఏజ్ వాళ్ళ దగ్గర కూడా మీ దగ్గర యూజ్ చేయాల్సి వస్తుంది. అంటే చాలా మంది అలా కమెంట్స్ పెట్టే వాళ్ళు కూడా ఉన్నారు. అంటే మీకు అవసరం ఆ ఏజ్ లో వెళ్ళి చదువుకోవచ్చు కదా అని. మేము ఇవంతా ఈ హార్డ్ వర్క్, మీరు జస్ట్ 15 seconds రీల్ చూసి జడ్జ్ చేస్తారు అంతే, దాని వెనకాల ఉన్న హార్డ్ వర్క్ తెలియదు వాళ్ళకి. సో ఇప్పుడు ఇవన్నీ చెప్పిన తర్వాత వాళ్ళకి ఇప్పుడు అర్థమై ఉంటది. ఇట్స్ నాట్ అన్ ఈజీ జాబ్. ఏంటంటే ఆ ఎడిటింగ్ ప్రాసెస్ కానీ అండ్ షూటింగ్ చేయడం, దాని తర్వాత అప్లోడ్ చేయడం కానీ, సో బిగ్ ప్రాసెస్ ఉంటుంది. దానికంటే ముందు మనం చేసే ప్రిపరేషన్ ఎవ్రీ దానికి, అంటే ఎవ్రీ వీడియోకి ఏ కాస్ట్యూమ్ ఉండాలి, మేకప్, ఆ ప్రిపరేషన్స్, స్టెప్స్, ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద థింగే ఉంటుంది. అవును, ఇంతకు ఒక వీడియో చేయడానికి ఎంత టైం తీసుకుంటారు? ½ an hour లో 20 to 30 రీల్స్ ప్రాక్టీస్ చేస్తాం. ½ an hour లో 20 to 30 రీల్స్. అమ్మ బాబోయ్, వందే భారత్ ఎక్స్ప్రెస్ కంటే మీ స్పీడ్ ఎక్కువ ఉన్నట్టుంది. ఒక వీక్ కి 14 రీల్స్, అంటే ఒక డే లో 2 or 3 రీల్స్ పోస్ట్ చేస్తాం కాబట్టి మినిమం 20, మాక్సిమం 30 తీయాలి రీల్స్. మధ్యలో డిస్టర్బ్ చేయకూడదు కదా స్టడీని. సో అన్ని తీసేసుకుంటే ఇంకా డైలీ పోస్ట్ చేసుకుంటూ వెళ్తారు. ఓకే, మధ్యలో బ్లూపర్స్ చేస్తుంది మా బ్లూపర్ తల్లి. తనది నేను ఒక వీడియో చూసానప్ప మొన్న దివాళీ టైంలో. అమ్మ అదిరిపోయింది అసలు. ఎంత పెద్ద
సాంబ్రాన్ కట్టి తీసుకొని అందంగా బొక్క పెట్టుకుంది. అవునా, లక్ష్మీ బాంబు పేల్చాలని ట్రై చేసింది. అవును, కాల్చింది, ఇలా తిప్పుతూ ఉంది, ఇట్లా పెట్టుకుంది చంపకి. పాపం. ఎందుకు అలా చేసావు తను? యాక్చువల్లీ దానికి నిప్పు ఉంటది కదా, అది కొట్టేశాను అని చెప్పింది కిందకి. అంటే కింద కొట్టేస్తే నిప్పు వెళ్ళిపోతుంది కదా, సో కొంచెం సైడ్కి ఉన్నిందనమాట నిప్పు. అది నేను చూసుకోలేదు. సో ఏమైంది, దీని ఏం చేసిందంటే, నేను ఇలా తిప్పుతూ మాట్లాడుతూ ఉన్నాను, ఇలా వచ్చి ఇట్లా పెట్టుకున్నాను. ఎవరు పెట్టుకోమన్నారు నిన్ను? ఉండొద్దు, మనకి చూసుకోవాలి కదా. అంటే నిప్పు కొట్టేశానని చెప్పింది కాబట్టి నేను ఇట్లా తిప్పుతూ ఇట్లా తిప్పుతూ ఇట్లా తిప్పుతూ ఇట్లా పెట్టుకున్నాను. మళ్ళా బొబ్బులేసింది. ఏంట్రా బాబు బొబ్బులేసింది అని చెప్పేసి కోల్గేట్ పేస్ట్ పెట్టేశాను. పెడితే దాని తర్వాత ఇట్లా బ్లాక్ గా అయిపోయింది. చూసావా, చంద్రుడి పైన కూడా మచ్చలు ఉంటాయి, నీ ఫేస్ లో కూడా క్వైట్ కామన్, ఏం కాదు. పులిహోర మీరేనా కలపడం? మాకు కూడా వచ్చు. మీరు పులిహోర రాజా, మీరు రానులు. అంటే చాలా మంది కూడా కామెంట్స్ లో కూడా అంటూనే ఉంటారు కదా, మీరు స్కూల్కి వెళ్ళి చదువుకోకుండా ఏంటిది అని చెప్పేసి చాలా మంది పిల్లల యొక్క టాలెంట్ని కూడా తొక్కేస్తూ అట్లా ఉంటుంటారు అనమాట. కానీ మిమ్మల్ని మెయిన్గా ఎంకరేజ్ చేసింది ఎవరు? మా పేరెంట్సే. పేరెంట్సేనా? పేరెంట్స్ అసలు ఎంకరేజ్మెంట్ వచ్చిందే వాళ్ళ సైడ్ నుండి. వాళ్ళు లేకపోయింటే మేము ఈ స్థాయి దాకా వచ్చే వాళ్ళమే కాదు. వాళ్ళతో పాటు మా వండర్ఫుల్ ఫ్యాన్స్ వాళ్ళు కూడా. సో 2 people, ఐ మీన్ మెయిన్ కామన్, మా పేరెంట్స్ ఇంకా మా ఫ్యాన్స్. డిస్కరేజ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు. ఒక రోజు ఏదో రోజు వచ్చింది, అయిపోయి గట్టిగా బాగా గ్రడ్జ్ ఏదో బాగా పెట్టుకున్నారు ఎవరో మీద. కాదు, స్కూల్లో ఏ గ్రడ్జ్ లేదు, ఫ్యామిలీలో కూడా ఏం లేదు. కొంతమంది పిల్లలే పెడుతుంటారు కామెంట్స్, చిన్న పిల్లలే పెడతారు బ్యాడ్ కామెంట్స్. అది తెలియకనో తెలిసే జెలస్ గా ఫీల్ అయి పెడుతున్నారేమో తెలియదు, కానీ ఏదో రోజు చెప్తాం ఆన్సర్ దానికి. కెమెరా చూసి చెప్తున్నాను. అవునా, ఓకే. వాళ్ళకి స్ట్రైట్ గా డైరెక్ట్ గా అటాక్ అవుతుంది ఈ వర్డ్స్. నైస్. తన్మయ్, అక్కేమో మంచి ఆటం బాంబ్ లా ఉంది, నువ్వేమో సుర్సుర్ బతిలా ఉన్నావు. ఏంటి సంగతి? ఎందుకు నువ్వు ఇప్పుడు ఇలా తక్కువ మాట్లాడుతుంటావా? ఓరే దేవుడా, ఇంట్లో నాకన్నా ఎక్కువ లౌడ్ స్పీకర్, కానీ ఇక్కడ ఇంటర్వ్యూలకు వస్తే రాముడు మంచి బాలుడు టైప్ లో సీత మంచి బాలిక అన్నట్టు చూస్తుందా? బయటకు వచ్చినప్పుడు మాట్లాడేది తక్కువ, ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడేది ఎక్కువ, అంతే. అవునా? ఈ ఇన్స్టాలో రీల్స్ కానీ అన్నీ చేస్తూ మంచి ఫాలోయింగ్ అనేది సంపాదించుకున్నారు. అలాగే మూవీస్ నుంచి ఆపర్చునిటీస్ ఏమైనా వచ్చాయా? చాలా. మరి ఏమైనా చేస్తున్నారా? నేను ఇప్పుడు హరి క్రియేషన్స్ అని చెప్పేసి ఒక హరి క్రియేషన్స్ కన్నడ మూవీ చేస్తున్నారు. హరి క్రియేషన్స్ వాళ్ళు ప్రొడక్షన్ చేస్తున్నారు. ఆ మూవీ చేస్తున్నాను నేను, అందులో చేస్తున్నాను. చిన్న బాంబా? కన్నడ అండ్ తెలుగులో చేస్తున్నాను. ఓకే. పేరు చిన్న బాంబా నీ పేరు? కాదు కాదు కాదు, ఆ పేరు అవన్నీ ఇప్పుడే రివీల్ చేయము, ఎందుకంటే సినిమా చాలా బాగుంటుంది. మీరందరూ తనని బిగ్ స్క్రీన్ లో చూస్తారు. మరి నిన్ను? నేను ఎలా ఉన్నానంటే అటు ఇటు కాకుండా ఉన్న మధ్యలో ఏజ్ లో. అదేంటి అంటే తిను చిన్నపిల్ల క్యారెక్టర్ కాబట్టి చిన్నపిల్ల వస్తాయి, నేను మరీ పెద్దగా లేను మరీ చిన్నగా లేను, మధ్యలో ఎరకపోయా. సో ఇంకా ఒక 2-3 years వస్తే. మరి ఇంత హైట్ ఉంటే ఎట్లా? చూసావా హైట్ అనేది ఎట్లా డిసడ్వాంటేజ్ అయిపోయిందో. కానీ అది నీకు కూడా హైట్ కావాలి, నువ్వు కూడా తొందరగా అవ్వు. ఎస్, తీసుకుందాం, మనం కూడా తాగుదాం రోజు, కాంప్లాన్ తాగుదాం. అంటే బూస్ట్ లాగా అదొక కాంప్లెక్స్ పౌడర్. కాంప్లెక్స్ పౌడరా? ఏ కాంప్లెక్స్ లో దొరుకుతుంది? కల్కి కాంప్లెక్స్ లోనా? చెప్పు, కల్కి కాంప్లెక్స్ నుంచి తెప్పించుకుంటా. కాంప్లెక్స్ పౌడర్ కాదు, న్యూట్రియంట్ పౌడర్. ఓకే, కాంప్లెక్స్ పరువు ఉన్నదంతా పోయేటట్టుంది ఇక్కడ. ఓకే, సరే. అండ్ మీరు ఇప్పటి వరకు ఏ హీరోయిన్స్ ని కానీ హీరోస్ ని కానీ మీట్ అయ్యారా ఎవరన్నా? చాలా, చెప్పలేము. అందులో మెయిన్ అయితే శ్రీలీల మ్యామ్. ఓ, డాన్సింగ్ క్వీన్. కాజల్ అగర్వాల్ మ్యామ్, ఇంకా నాగ చైతన్య సార్, ఇంకెంత సాయి పల్లవి మ్యామ్. మీ ఎనర్జీ గురించి చెప్పారా అక్కడ? లేదు, సినిమా షూట్ జరుగుతున్నప్పుడు వి మెట్. అవునా? చాలా మందిని కలిసాం ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో. అంటే లైక్ కిరణ్ భవరం సార్, ఇంకా చాలా మంది నాకు చెప్పుకుంటే లిస్ట్ వెళ్తే 20 members పైన ఉంటారు. ఓ, పెద్ద లిస్టే ఉందన్నమాట. ఓకే, సో పెద్ద అయిన తర్వాత ఏమవ్వాలనుకుంటున్నారు మీరిద్దరు?
ఏంటి ఈ క్వశ్చన్కి దాక్కుంటున్నా? అంటే రీల్స్ ఇంత బాగా చేస్తున్నావు అండ్ చదువులో కూడా నువ్వు బాగానే చదువుతున్నారు, మరి ఎటువైపు నెక్స్ట్ ఫ్యూచర్ అడుగులు ఉండబోతున్నాయి? తన్మయ్ చెప్తాను. యాక్ట్రెస్ వా, ఏమన్నా పోసా? అంటే మహానటి టైప్ లో అవ్వాలి అని ఒక డ్రీమ్. సరే, మహానటి ఎవరు? అయ్యో మహానటి నేనేం చెప్పాను? సావిత్రి. కరెక్ట్ చెప్పావు. శ్రీదేవి గారిని మహానటిని చేసావు. నైస్. ఆవిడ కూడా గొప్ప నటి. సూపర్. అండ్ నీ ఫేవరెట్ హీరో ఎవరు తన్మయ్? అల్లు అర్జున్. అల్లు అర్జున్ గారు. ఎందుకు చిత్తూరు నుంచి వచ్చావనా? ఏం సమయ తగ్గవా? ఓకే. మరి నీకు? యాక్చువల్లీ నాకు సైంటిస్ట్ అవ్వాలని ఉండేది, కానీ ఇప్పుడు ఈ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి నాన్న లైక్ ఏమన్నారు, బిజినెస్ మేనేజర్ లాగా, అంటే లైక్ ఈవెంట్స్ లా మేనేజ్ చేయడం కానీ అలాగే ఏదైనా, అంటే నేను నా ఎడిటింగ్ స్కిల్స్లో కానీ స్పీకింగ్ స్కిల్స్లో కానీ బాగున్నాను కాబట్టి సో నువ్వు ఆ ఫీల్డ్ని ఎంచుకో అని చెప్పారు. నీ స్పీకింగ్ స్కిల్స్కి తగ్గట్టే మీ డాడీ మంచి పేరు పెట్టారు తెలుసా, భాషితా రెడ్డి అని చెప్పేసి. టాకింగ్ అది యాక్చువల్లీ వెరీ కామన్ నేమ్ కాదు, అది అసలు రేర్ నేమ్, ఎవరికి లేదు ఆ పేరు. యూనిక్ నేమ్. తన్మయ్ అంటే చాలా చోట్ల ఉంటది. తన్మయ్ అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు, ఇద్దరికి సెట్ అయ్యే నేమ్ కదా తన్మయ్. నీ పేరు మాత్రం చాలా డిఫరెంట్, చాలా రేర్ గా ఉంది. ఇట్స్ నాట్ భౌషిత, ఓకే, భాషిత. ఏం సడన్ గా కుక్క మురిగిందా ఏంటి? భౌషిత అంటున్నా. ఇంకా నాకు చాలా నిక్ నేమ్స్ పెట్టి పిలుస్తుంది. అవునా? ఏంటా నిక్ నేమ్స్? బాస్మతి రైస్ తినవల్ల మా స్కూల్లో మా ఫ్రెండ్స్ కూడా నన్ను బాస్మతి రైస్ అని పిలుస్తారు, అంటే సన్నగా హైట్ గా ఉన్నాయి కాబట్టి. ఓ అలానా? పేరులోంచి అంటే భాషిత కాస్త బాస్మతిగా చేశారేమో అనుకున్నా. అలానే, అలా కూడా ఇంకేలా కూడా. ఇంకొకటి ఏదో ఉంది, బాగుమతి. పాస్తానా? అన్ని నువ్వే పెట్టావా? నువ్వేనా? మరి ఇప్పుడు తన్మయ్కి ఏం పేరు లేవా? తన్మయ్కా నేను క్యూట్ పాండా అని పిలుస్తా గానీ. క్యూట్ పాండా అండ్ చోటా పిగ్ ఇన్ తెలుగు. అంటే బయటకి అలా పంది అంటే బాగోదు కాబట్టి చోటా పిగ్ అని చెప్పా. అనేసావుగా, అయిపోయిందిగా. అంటే అలానే ఉంది ఆ సైజు. సారీ, చూసావా తన్మయ్ ఎంత మాట అంటుందో. మరి నువ్వు జిరాఫీ. ఓకే, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఓకే, నైస్. అంటే ఈ ఎనర్జెటిక్ సిస్టర్స్ అని పెట్టడానికి గల రీజన్ ఏంటి? ఎవరు పెట్టారు? ఫస్ట్ ఐడియా వచ్చింది మా మమ్మీకే. అన్ని మా మమ్మీ, అన్ని క్రెడిట్స్ మమ్మీకే. డాడీకి కూడా క్రెడిట్స్ ఉన్నాయి. అంటే ఎలా చేయాలి అంటే లైక్ మేము డాన్స్ నేర్చుకోవడము, కాస్ట్యూమ్స్ అన్ని ఉంటాయి కదా, వీడియోగ్రఫీ దిగాలి కదా, ఆ క్రెడిట్స్ అన్ని మా నాన్నకే. మేము ఎప్పుడు చూసినా ఎగురుతూనే ఉంటాం, ఎనర్జీగానే ఉంటాం, అది మిడ్ నైట్ అయినా మార్నింగ్ అయినా. సో ఎనర్జెటిక్ సిస్టర్స్ అని పెట్టేశారు పేరు. అలా పెట్టేశారు. ఇంతకు పడుకున్న తర్వాత నైట్ ఇది కళ్ళు మూసుకొని కూడా అని అంటుంటారా? లేదా అట్లే రోజు ఐ గెస్ తన్మయ్ నైట్ లో పూనకం వచ్చి ఆడినట్టుంది, నాకు కూడా తెలీదు. ఎవరు చెప్పారు నీకు? నేను చూసా నా కళ్ళతో. అంటే కొన్నిసార్లు పడుకున్నప్పుడు బాడీ కాళ్ళు అన్ని కదులుతుంటాయి, అంటే మనం నార్మల్ గా తిరుక్కుంటాము, ఆమె నాట్యమయూరి ఇలా తిరిగిద్ది. సో అందుకే ఇందాక నుంచి నేను కూడా మహానటిని అవుతా అలాగే పెట్టింది. ఎనర్జెటిక్ సిస్టర్స్ సూపర్ ఎనర్జీగా ఉన్నారు. అండ్ ఇలాంటి వీడియోస్ కానీ ఇంకా బోల్డ్ అని కూడా తీయాలి, మమ్మల్ని ఇంకా బాగా ఎంటర్టైన్ చేయాలి. అలాగే నువ్వు కూడా పెద్ద అయిన తర్వాత మంచి ఈవెంట్స్ లో సైంటిస్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈవెంట్స్ లో సైంటిస్టా? నువ్వే అన్నావు కదా నాకు సైంటిస్ట్ అవ్వాలనింది, కానీ ఈవెంట్ సైడ్ వెళ్ళిపోతే బాగుంటుందని అని అన్నావు కదా, అందుకే రెండు మిక్స్ చేసి ఈవెంట్ సైంటిస్ట్ అని బాగా పెట్టారు పేరు. కొత్తగా కనిపెట్టు, సరిపోద్ది. ఎనర్జెటిక్ సిస్టర్స్ అండ్ తన్మయ్ అండ్ భాషిత, ఇద్దరు పేర్లు అయితే చాలా డిఫరెంట్గా ఉన్నాయి, బాగున్నాయి. ఈ ఏజ్లోనే అసలు మీరు చదువుకోకుండా ఏంటి రీల్స్ అని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళు అంటూ ఉంటారు కదా, పిల్లల్లో ఉన్న టాలెంట్ అనేది కూడా ఎంకరేజ్ చేయకుండా ఉంటారు. సో మీ పేరెంట్స్ మాత్రం స్పెషల్గా మిమ్మల్ని ఎంకరేజ్ చేశారు, వేరే వాళ్ళ పేరెంట్స్ ఎంకరేజ్ చేయట్లేదు, ఏంటి రీజన్ ఏంటంటారు? ఏమో, మేబీ వాళ్ళ పేరెంట్స్ పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేయట్లేదు. కానీ ఒకటే చెప్పాలి, పేరెంట్స్ ఆ పిల్లల్లో జస్ట్ ఆ ఏజ్ని చూసి టాలెంట్ని తొక్కేకండి. అంటే ఏ ఏజ్లో ఎలాంటి టాలెంట్ వస్తుందో మనకు తెలియదు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఒక జూనియర్ ఆర్టిస్ట్ అయి పెద్దగా అయిన తర్వాత సినిమాస్లో స్కెచెస్ వేయచ్చు కదా.
సో అలాగా పిల్లల్లో ఉన్న టాలెంట్ని ఎంకరేజ్ చేసి కొంచెం వాళ్ళలో ఉన్న టాలెంట్లన్నీ బయటకు తీసి వాళ్ళని ఎంకరేజ్ చేయండి. అంతే. సూపర్. ఏంటంటే ఇప్పటి వరకు అలాంటి వర్డ్స్ పెద్దోళ్ళు చెప్పారు అండ్ ఇంకా ముసలోళ్ళు చెప్పారు అండ్ ఇప్పుడు పిల్లలు చెప్తున్నారు. సో మీ ఏజ్లో ఉన్న వాళ్ళని ఇంకా ఎంకరేజ్ చేస్తే ఇంకా బోల్డ్ అని వండర్స్ అనేది కూడా చూస్తున్నాం కూడా. అండ్ ఇంట్లో పనులు మీరు చేస్తుంటారా? చేస్తాము, ఎందుకు చేయము. పనులు చేస్తాం అనేటప్పటికి నీకంటే ఎక్కువ తన్మయి టింగ్ 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 అని ఊపేసింది. ఏంటి తన్మయి ఎక్కువ చేస్తుందా? యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు ఇంట్రెస్టే ఉండదు ఇంట్లో పనులు చేయడం. బట్ ఆ మమ్మీ చెప్తుంటే మాకు బర్డన్ అనిపించేది ఫస్ట్. ఏంట్రా బాబు మమ్మీ చెప్తుంది ఇప్పుడు ఇవన్నీ చెయ్యాలా అని. అలానే ఉండదు. కానీ అంటే మమ్మీ సిక్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఫ్యూ టైమ్స్ మార్నింగ్ టిఫిన్ నుండి నైట్ డిన్నర్ దాకా మొత్తం మేమే ప్రిపేర్ చేసాము. అంటే ఎప్పుడు మనము మమ్మీ తిని గుడ్ బాగుంది బాగాలేదు అని చెప్పడం కాకుండా మనం చేసి వాళ్ళు చెప్తే ఆ ఫీలింగ్ బాగుండిద్ది కదా. సో మేము చాలా డిషెస్ ట్రై చేసాం. ఈవెన్ నాకు హెల్ప్ చేసిద్ది, నేను చేసేసా. ఎక్కువ నేనే చేసేదాన్ని. ఏం చేస్తావు నువ్వు? స్టార్టర్స్ నుండి మెయిన్ కోర్స్ దాకా అన్ని. ఏది 2 పేర్లు చెప్పు. టకీమని గార్లిక్ బ్రెడ్. గార్లిక్ స్టార్ బక్స్ లో ఉన్నట్టు చేసాం లిటరల్లీ మేము విత్ 3 ఇంగ్రీడియంట్స్. అయితే నేను మీ ఇంటికి రావాల్సింది. ఎంత దూరమైనా నేను వస్తా, గార్లిక్ బ్రెడ్ తింటా, దాంతో పాటు పాస్తా కూడా తిందాం. నెక్స్ట్ పన్నీర్ 65. పన్నీర్ 65 మేమే యాక్చువల్లీ దానికి బ్యాటర్ క్రియేట్ చేసి అసలు కొన్ని ఇంగ్రీడియంట్స్ లేవు అయినా మేమే వీటిని దంచి మొత్తం పౌడర్ గా కొట్టి ఫుల్. అసలు మా తాత వాళ్ళు ఉన్నారు అప్పుడు దగ్గర పాపం అది ఎక్కువ ఘాట్ వచ్చేసి, కానీ తినిన తర్వాత సూపర్ అని అన్నారు. ఒక్క ముక్క కూడా వాళ్ళకి ఇవ్వలేదు మేము అసలు. అలా అన్నాను కానీ బాగుండింది, బాగా చేసాం. కదా ఇంత చిన్న ఏజ్ లోనే ఇన్ని పనులు చేస్తున్నారు కదా. సో మీ పేరెంట్స్ మిమ్మల్ని ఎప్పుడు అడగలేదా, అరే ఏంటి చిన్న ఏజ్ లో వీళ్ళు ఇన్ని పనులు చేస్తున్నారు చేయొద్దురా వద్దురా అని చెప్పేసి? అలా వాళ్ళు ఎప్పుడు అనలేదు. వాళ్ళు అంటే మాకు ఇష్టమైతేనే చేయండి లేకపోతే నిలిపేయండి అని కూడా చాలాసార్లు టాక్ వచ్చింది. కానీ అంటే మేము ఇలా పెరుగుతూ వాళ్ళు మమ్మల్ని చూసి హ్యాపీగా ఫీల్ అవుతూ, సో ఇట్స్ లైక్ అ హ్యాపీ ఫ్యామిలీ కాబట్టి ఏం అలాంటివి ఏం లేవు, చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సూపర్. నువ్వేం మాట్లాడవా? మాట్లాడదు, మాకు ఓన్లీ ఎక్స్ప్రెషన్సే ఇచ్చా. ఓకే నైస్. మీ ఎనర్జీ మాత్రం సూపర్గా ఉంది. ఎనర్జెటిక్ రామ్ గారిని ఎలా పిలుస్తుంటామో ఇక్కడ ఇన్స్టాలో అయితే ఎనర్జెటిక్ సిస్టర్స్ అని పిలుస్తుంటాను అనమాట. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ మా ఐ డ్రీమ్కి వచ్చి మీ ఎనర్జీని మాకు కూడా పాస్ చేసి ఐ డ్రీమ్కి వచ్చి మా డ్రీమ్స్ మీతో షేర్ చేసుకున్నాం. వావ్ ఏం చెప్తావు తెలుసా. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకా మంచి మంచి హైట్స్ రీచ్ అవ్వాలని కూడా కోరుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్. వాళ్ళ చిట్టి పొట్టి మాటలతో మరి వండర్ఫుల్గా ఎనర్జెటిక్ సిస్టర్స్ మంచి ఎనర్జీని కూడా మనకు పాస్ చేశారు కదా. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టేక్ కేర్. దిస్ ఈస్ యువర్ చాణక్య.